హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై నేమ్ ఈజ్ అశోక్. ఈరోజు మనం కొత్త ట్రీజర్ని చూడబోతున్నాం. ఆ ట్రీజర్ ఏంటంటే తెరచాప. అది చిన్న మూవీ అయినా ట్రీజర్ బాగుందని మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. అది చూసి ఎలా ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో ప్లే. 1000 గడపలు అధికార రాజు కనకాల గారు కూడా ఉన్నారు. కాలి శ్మశానంగా మారుతుంది. అందులో మీ తల్లుండొచ్చు, చెల్లుండొచ్చు, బిడ్డుండొచ్చు. అది మీరు తెలుసుకున్న రోజున బాగుంది కదా. రాజు కనకాల లుక్ మంచి విలన్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది. ఓ జగదీష్ బ్రో కూడా ఉన్నారు. నైస్ నైస్ క్యారెక్టర్ పెట్టారు. హీరోయిన్ కూడా పల్లెటూరు లుక్ లాగా ఉంది, మంచిగా నైస్. సముద్రంలో ఏటకెళ్ళడం అంటే వలేసి చేపలు నట్టుకోవడం కాదు, సొరలతో యుద్ధం చెయ్యాలా. బాగుంది అది కదా. క్రేజీ లుక్ అబ్బా, క్రేజీ. మాత్రం కాదు, మొరటోళం కూడా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ వచ్చేసి జార్జ్. బాగుంది. నాకు ఓవరాల్గా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చూడండి, కొన్ని సినిమాలు ట్రీజర్స్ అండ్ కొన్ని సినిమాలు ట్రైలర్స్ మంచిగా తీసినా కొన్నిసార్లు ట్రీజర్ అయినా ట్రైలర్ అయినా కరెక్ట్ రిలీజ్ చేయలేదు. అండ్ కొన్నిసార్లు చాలా చిన్న సినిమా అయినా ట్రీజర్ అండ్ ట్రైలర్ చాలా బెస్ట్ గా చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మూవీ సంబంధించిన తెరచాప గురించి మాట్లాడితే ఇది మొత్తం వచ్చేసి సముద్రము బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ లీడ్ గా రాజు కనకాల ఉన్నాడంటే తను పొజిషన్ లో ఉండి ఆ జనాలని మోసం చేయడము, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సొమ్ములు లాక్కోవడం, ఆ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. నాకు చాలా బెటర్ గా అనిపించింది. ట్రీజర్ అయితే నాకు కొంచెం మంచిగా అనిపించింది. నైస్. ఓవరాల్ గా అయితే చాలా బెటర్ గా ఉంది. నవీన్ రాజ్ హీరో, పూజ హీరోయిన్, జగదీష్ కూడా ఉన్నారు, రాజు కనకాల మెయిన్ లీడ్ గా. అండ్ మిగతా వాళ్ళు పృథ్వీరాజ్ ఉన్నారు, అండ్ నాగమహేష్ గారు ఉన్నారు, రాఖీ ఉన్నారు, ఫిష్ వెంకట్ గారు ఉన్నారు, అశోక్ జబర్దస్త్ గారు ఉన్నారు. క్యాస్టింగ్ క్రూ అయితే బాగుంది. అండ్ అన్నయ్య క్రియేషన్స్ ప్రొడ్యూసర్ అయితే ఆ ప్రొడక్షన్ హౌస్. స్టోరీ, స్క్రీన్ ప్లే అదే జార్జ్ గారు బాగా తీశారు. కొన్ని షార్ట్స్ పెట్టారు అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అయినా కరెక్ట్ నీట్గా తీశారు. అండ్ సముద్రము బ్యాక్ డ్రాప్లో తీయాలంటే కొంచెం మంచి స్టఫ్ ఉండాలి. ఆ స్టఫ్ లేకపోతే వెళ్ళిపోతుంటుంది. వీళ్ళొచ్చి మ్యూజిక్ డైరెక్టరే ఎంఎల్ రాజా. నాకైతే కొంచెం పాజిటివ్గా అనిపించింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ గురించి కూడా మనం ఎలా ఉంది ఏంటి అనేది. ట్రీజర్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.